హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మొలకలతో ఆమ్లెట్ ఎలా వేయాలో చూపించబోతున్నానండి. ఈ మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ఇప్పుడు గిన్నెలో అర స్పూన్ కారం, అర స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవటం వలన ఎగ్ వేసినప్పుడు కారం, పసుపు ఉండలుండలుగా లేకుండా చక్కగా కలుస్తుంది. ఈ విధంగా కలిసిన తర్వాత అరముక్క ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 గుడ్లు కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న ఎగ్‌లో యెల్లో పార్ట్ డబుల్ వచ్చినాయండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని, పావు కప్పు పచ్చ పెసలు మొలకలు వేసుకొని, ఈ మొత్తాన్ని కూడా స్లోగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ఎగ్గు స్ప్రౌట్స్ మిశ్రమాన్ని స్లోగా ప్యాన్ మీద వేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరోవైపు తిప్పుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవటం వలన స్ప్రౌట్స్ లోపల వరకు కుక్ అయ్యి ఆమ్లెట్ విరిగిపోకుండా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.